ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము. మధుర నగర్ సమీపంలో అయితే ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణమైనటువంటి ఏసీ కండిషనర్లు పేలడం వల్ల ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఒకసారి మనం పరిశీలించినట్టయితే కేవలం యాజమాన్యం సింగిల్ ఫేస్ కరెంట్ వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని పట్టించుకోవడం వల్లే ఈరోజు ఏసీ వల్ల జరిగినటువంటి అగ్ని ప్రమాదంగా వాళ్ళు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే వచ్చి మంటలు ఆర్పేయడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు, కానీ కాస్తంత ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక స్క్రీన్ పై విజువల్స్ లో మనం చూసుకోవచ్చు, రూమ్ అంతా కూడా ఏసీ కంప్రెసర్ పేలిపోవడం వల్ల కేవలం సింగిల్ ఫేస్ కరెంట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అపార్ట్మెంట్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సింగిల్ ఫేస్ కరెంట్ ఉన్నా కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఏసీ కండిషనర్ పేలి అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో స్క్రీన్ పైన ఒకసారి విజువల్స్ మనం చూసుకోవచ్చు, రూమ్ అంతా కూడా పొగ కమ్ముకొని పోయి మొత్తం కూడా డార్క్ గా ఉండిపోయింది. అంటే అంత ఇదిగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. సో మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగిందనేసి. మధుర నగర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి స్థానికులు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎందువల్ల ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అయిందని. చెప్పండి ఏమైంది అసలు? అంటే ఏసీ కంప్రెసర్ పిలవడం అంటే ఏమన్నా కరెంట్ ఫేస్ డిఫాల్ట్ ఉండి జరిగిందా, లేదంటే ఏదైనా ఇష్యూ అయిందా? యాక్చువల్లీ బిల్డింగ్ ముందు నుంచి కూడా లాస్ట్ టైం మేము ఫ్యాన్ రిపేర్ కి వచ్చిండే అనమాట. ఓకే. సో అప్పుడు చేపిస్తే ఏంటంటే ఒక సైడ్ సింగిల్ ఫేజ్ మీద నడుస్తుంది అని అన్నారు, అండ్ వైఫై సైడ్ అంటే మాది ఇంకొక సైడ్ వచ్చేసి 3 ఫేజ్ మీద నడుస్తుంది. ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే అని చెప్పారు యాక్చువల్గా. 6 months బ్యాక్ జరిగింది. అండ్ ఇప్పుడు ఇది ఈ రోజు మధ్యాహ్నం ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి జరిగిపోయింది. ఓకే. సో అంతా కూడా కరెంట్ డిఫాల్ట్ వల్ల. ఓకే. అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంటి యజమానులు మీరు చెప్పలేదా? అంటే ఎవరు ఉండరు ఇక్కడ యాక్చువల్గా. రెంటల్స్ అండ్ రెసిడెన్షియల్స్ అండ్ వీళ్ళు ఆఫీస్ పర్పసే ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన దాంట్లో బ్యాచిలర్స్ ఉంటారు. అది డబ్బింగ్ స్టూడియో అని అంటున్నారు యాక్చువల్గా. డబ్బింగ్ స్టూడియో అండ్ 3rd floor లో కూడా డబ్బింగ్ స్టూడియో ఉంది. ఇది సీరియల్స్ కి చేస్తారు యాక్చువల్గా 2nd floor లో. సో అతను అందులో ఉండే అతను చాలా వరకు బ్యాచిలర్స్ ఎవరు ఎక్కువ ఉండరు, జస్ట్ ఈవినింగ్ వెళ్ళిపోతారు. సింగిల్ ఫేస్ కరెంట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది చెప్పుకోవచ్చు. మేబీ అయి ఉండొచ్చు. ఇప్పటికైతే ఎవరికైతే ఏం ప్రాబ్లం లేదు, బట్ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అంతే. అవును, ఆ ఫ్లాట్ లో జరిగింది. అండ్ కొంచెం అయితే 3rd floor కి కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయి ఉండేది. సో ఫైర్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన వల్ల ఆగిపోయింది. చాలా తొందరగా జరిగింది యాక్చువల్. వాళ్ళు రావడం కూడా తొందరగా వచ్చాడు. ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడం వల్లనే ఇది ఏం జరగలేదు యాక్చువల్ ప్రమాదం. లేకపోయి ఉంటే మేబీ లోపల ఎవరు లేరు కదా. ఎవరు లేరు. సో నథింగ్ ఏది కాదు కానీ జస్ట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏసీ బ్లాస్ట్ అయింది. అవును. అండ్ ఇది చాలా సార్లు మేము వీళ్ళకి చెప్పాము కానీ ఎవరు పట్టించుకోరు. అంటే మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ ఉండదు ఈ బిల్డింగ్ కి. ముందు నుంచి కూడా ఏం చెప్పినా ఎవరు సరిగా పట్టించుకోరు, ఓనర్స్ కి చెప్పినా పట్టించుకోరు. అది మెయింటెనెన్స్ చాలా తక్కువ. అంటే మెయింటెనెన్స్ వాళ్ళు లోపం వల్లనే ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు అంటారా? ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల. వాస్తవానికి మనం ఉండే దగ్గర ఏదైనా మంచి ఉండాలని కోరుకుంటాం. అటువంటిది కరెంట్ సింగిల్ ఫేస్ ఉందని తెలిసి కూడా మీరు ఎందుకని ఎంత ధైర్యంతో ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ? యాక్చువల్లీ ఇంతవరకు ప్రాబ్లం ఏం రాలేదు వాళ్ళకి, ఎవరికి రాలేదు దీని గురించి. బట్ అప్పుడప్పుడు కూలర్ అది తీసినప్పుడు అయితే ఫ్యూజ్ ఎగిరిపోవడం అట్లా జరిగేది. అండ్ మాకేంటంటే ట్రాన్స్పోర్టేషన్ కైనా అన్నిటికీ ఇది అవైలబుల్ గా ఉంది, నియర్ బై ఉంది, బస్సు మెట్రో అన్ని దగ్గర ఉంది కదా అని చెప్పేసి మేము ఈ ఏరియా కొంచెం లొకేషన్ మాకు అనుకూలంగా ఉంటుంది అన్నిటికీ అని చెప్పేసి ఈవెన్ అడ్జస్ట్ అవ్వకుంటూ ఉంటున్నాము. మెయింటెనెన్స్ కూడా ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు, అది కూడా చాలా వరకు లైట్ తీసుకున్నాము. బట్ ఈ రోజు ఇది జరగడం వల్ల మేబీ. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము. మధుర నగర్ సమీపంలో అయితే ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణమైనటువంటి ఏసీ కండిషనర్లు పేలడం వల్ల ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఒకసారి మనం పరిశీలించినట్టయితే కేవలం యాజమాన్యం సింగిల్ ఫేస్ కరెంట్ వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని పట్టించుకోవడం వల్లే ఈరోజు ఏసీ వల్ల జరిగినటువంటి అగ్ని ప్రమాదంగా వాళ్ళు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే వచ్చి మంటలు ఆర్పేయడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు, కానీ కాస్తంత ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక స్క్రీన్ పై విజువల్స్ లో మనం చూసుకోవచ్చు, రూమ్ అంతా కూడా ఏసీ కంప్రెసర్ పేలిపోవడం వల్ల కేవలం సింగిల్ ఫేస్ కరెంట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అపార్ట్మెంట్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సింగిల్ ఫేస్ కరెంట్ ఉన్నా కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఏసీ కండిషనర్ పేలి అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో స్క్రీన్ పైన ఒకసారి విజువల్స్ మనం చూసుకోవచ్చు, రూమ్ అంతా కూడా పొగ కమ్ముకొని పోయి మొత్తం కూడా డార్క్ గా ఉండిపోయింది. అంటే అంత ఇదిగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. సో మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగిందనేసి. మధుర నగర్ లో జరిగినటువంటి
అగ్ని ప్రమాదానికి సంబంధించి స్థానికులు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందువల్ల ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పండి. ఏమైంది అసలు? అంటే ఏసీ కంప్రెసర్ పిలవడం అంటే ఏమన్నా కరెంట్ ఫేస్ డిఫాల్ట్ ఉండి జరిగిందా, లేదంటే ఏదైనా ఇష్యూ అయిందా? యాక్చువల్లీ బిల్డింగ్ ముందు నుంచి కూడా యాక్చువల్ లాస్ట్ టైం మేము ఫ్యాన్ రిపేర్ కి వచ్చిండే అనమాట. ఓకే. సో అప్పుడు చేపిస్తే ఏంటంటే ఒక సైడ్ సింగిల్ ఫేజ్ మీద నడుస్తుంది అని అన్నారు. అండ్ వైఫై సైడ్ అంటే మాది ఇంకొక సైడ్ వచ్చేసి 3 ఫేజ్ మీద నడుస్తుంది. ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే అని చెప్పారు యాక్చువల్ గా. ఓకే. 6 months బ్యాక్ జరిగింది. అండ్ ఇప్పుడు ఇది ఈ రోజు మధ్యాహ్నము ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి జరిగిపోయింది. ఓకే. సో అంతా కూడా కరెంట్ డిఫాల్ట్ వల్ల. కరెంట్ డిఫాల్ట్ వల్ల. ఓకే. అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంటి యజమానులు మీరు చెప్పలేదా? అంటే ఎవరు ఉండరు ఇక్కడ యాక్చువల్ గా. ఓకే. అంతా రెంటల్స్ అండ్ రెసిడెన్షియల్స్ అండ్ వీళ్ళు ఆఫీస్ పర్పస్ ఏ ఉంటారు. ఎవరు ఫ్యామిలీస్ ఉండేది లేదంటే ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన దాంట్లో బ్యాచిలర్స్ ఉంటారు. అది డబ్బింగ్ స్టూడియో అని అంటున్నారు యాక్చువల్ గా. ఓకే. డబ్బింగ్ స్టూడియో అండ్ థర్డ్ ఫ్లోర్ లో కూడా డబ్బింగ్ స్టూడియో ఉంది. ఇది సీరియల్స్ కి చేస్తారు యాక్చువల్ గా సెకండ్ ఫ్లోర్ లో. సో అతను అందులో ఉండే అతను చాలా వరకు బ్యాచిలర్స్ ఎవరు ఎక్కువ ఉండరు. జస్ట్ ఈవినింగ్ వెళ్ళిపోతారు. కేవలం సింగిల్ ఫేస్ కరెంట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగింది చెప్పుకోవచ్చు అంటారు. మేబీ అయి ఉండొచ్చు. ఇప్పటికైతే ఎవరికైతే ఏం ప్రాబ్లం లేదు, బట్ కాస్తంతా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అంతే. అవును, ఆ ఫ్లాట్ లో జరిగింది. ఫ్లాట్ లో జరిగింది అండ్ కొంచెం అయితే థర్డ్ ఫ్లోర్ కి కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయి ఉండేది. సో ఫైర్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన వల్ల ఆగిపోయింది. చాలా తొందరగా జరిగింది యాక్చువల్. వాళ్ళు రావడం కూడా తొందరగా వచ్చాడు. ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడం వల్లనే ఇది ఏం జరగలేదు యాక్చువల్ ప్రమాదం. లేకపోయి ఉంటే మేబీ లోపల ఎవరు లేరు కదా. ఎవరు లేరు. సో నథింగ్ ఏది కాదు కానీ జస్ట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏసీ బ్లాస్ట్ అయింది. అవును. అండ్ ఇది చాలా సార్లు మేము వీళ్ళకి చెప్పాము కానీ ఎవరు పట్టించుకోరు. అంటే మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ ఉండదు ఈ బిల్డింగ్ కి. ముందు నుంచి కూడా ఏం చెప్పినా ఎవరు సరిగా పట్టించుకోరు. ఓనర్స్ కి చెప్పినా పట్టించుకోరు. అది మెయింటెనెన్స్ చాలా తక్కువ. అంటే మెయింటెనెన్స్ వాళ్ళు లోపం వల్లనే ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు అంటారా? ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల. వాస్తవానికి మనం ఉండే దగ్గర ఏదైనా మంచి ఉండాలని కోరుకుంటాం. అటువంటిది కరెంట్ సింగిల్ ఫేస్ ఉందని తెలిసి కూడా మీరు ఎందుకని ఎంత ధైర్యంతో ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ? యాక్చువల్లీ ఇంతవరకు ప్రాబ్లం ఏం రాలేదు వాళ్ళకి, ఎవరికి రాలేదు దీని గురించి. బట్ అప్పుడప్పుడు కూలర్ అది తీసినప్పుడు అయితే ఫ్యూజ్ ఎగిరిపోవడం అట్లా జరిగేది. అండ్ మాకేంటంటే ట్రాన్స్పోర్టేషన్ కైనా అన్నిటికీ ఇది అవైలబుల్ గా ఉంది, నియర్ బై ఉంది, బస్సు మెట్రో అన్ని దగ్గర ఉంది కదా అని చెప్పేసి మేము ఈ ఏరియా కొంచెం లొకేషన్ మాకు అనుకూలంగా ఉంటుంది అన్నిటికీ అని చెప్పేసి ఈవెన్ అడ్జస్ట్ అవ్వకుంటూ ఉంటున్నాము. మెయింటెనెన్స్ కూడా ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. అది కూడా చాలా వరకు లైట్ తీసుకున్నాము. బట్ ఈ రోజు ఇది జరగడం వల్ల మేబీ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము. మధుర నగర్ సమీపంలో అయితే ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి కారణమైనటువంటి ఏసీ కండిషనర్లు పేలడం వల్ల ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఒకసారి మనం పరిశీలించినట్టయితే కేవలం యాజమాన్యం సింగిల్ ఫేస్ కరెంట్ వచ్చినప్పుడు వాళ్ళు దీన్ని పట్టించుకోవడం వల్లే ఈరోజు ఏసీ వల్ల జరిగినటువంటి అగ్ని ప్రమాదంగా వాళ్ళు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే వచ్చి మంటలు ఆర్పేయడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు, కానీ కాస్తంత ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక స్క్రీన్ పై విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. రూమ్ అంతా కూడా ఏసీ కంప్రెసర్ పేలిపోవడం వల్ల కేవలం సింగిల్ ఫేస్ కరెంట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అపార్ట్మెంట్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ సింగిల్ ఫేస్ కరెంట్ ఉన్నా కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఏసీ కండిషనర్ పేలి అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో స్క్రీన్ పైన ఒకసారి విజువల్స్ మనం చూసుకోవచ్చు. రూమ్ అంతా కూడా పొగ కమ్ముకొని పోయి మొత్తం కూడా డార్క్ గా ఉండిపోయింది. అంటే అంత ఇదిగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. సో మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగిందనేసి. మధుర నగర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి స్థానికులు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎందువల్ల ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పండి. ఏమైంది అసలు? అంటే ఏసీ కంప్రెసర్ పిలవడం అంటే ఏమన్నా కరెంట్ ఫేస్ డిఫాల్ట్ ఉండి జరిగిందా, లేదంటే ఏదైనా ఇష్యూ అయిందా? యాక్చువల్లీ బిల్డింగ్ ముందు నుంచి కూడా యాక్చువల్ లాస్ట్ టైం మేము ఫ్యాన్ రిపేర్ కి వచ్చిండే అనమాట. ఓకే. సో అప్పుడు చేపిస్తే ఏంటంటే ఒక సైడ్ సింగిల్ ఫేజ్ మీద నడుస్తుంది అని అన్నారు. అండ్ వైఫై సైడ్ అంటే మాది ఇంకొక సైడ్ వచ్చేసి 3 ఫేజ్ మీద నడుస్తుంది. ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే అని చెప్పారు యాక్చువల్ గా. 6 months బ్యాక్ జరిగింది. అండ్ ఇప్పుడు ఇది ఈ రోజు మధ్యాహ్నము ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి జరిగిపోయింది. ఓకే. సో అంతా కూడా కరెంట్ డిఫాల్ట్ వల్ల. ఓకే. అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంటి యజమానులు మీరు చెప్పలేదా? అంటే ఎవరు ఉండరు ఇక్కడ యాక్చువల్ గా. రెంటల్స్ అండ్ రెసిడెన్షియల్స్ అండ్ వీళ్ళు ఆఫీస్ పర్పస్ ఏ ఉంటారు. ఎవరు ఫ్యామిలీస్ ఉండేది లేదంటే యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన దాంట్లో బ్యాచిలర్స్ ఉంటారు. అది డబ్బింగ్ స్టూడియో అని అంటున్నారు యాక్చువల్ గా. డబ్బింగ్ స్టూడియో అండ్ థర్డ్ ఫ్లోర్ లో కూడా డబ్బింగ్ స్టూడియో ఉంది. ఇది సీరియల్స్ కి చేస్తారు యాక్చువల్ గా సెకండ్ ఫ్లోర్ లో. సో అతను అందులో ఉండే అతను చాలా వరకు బ్యాచిలర్స్ ఎవరు ఎక్కువ ఉండరు. జస్ట్ ఈవినింగ్ వెళ్ళిపోతారు. కేవలం సింగిల్ ఫేస్ కరెంట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగింది చెప్పుకోవచ్చు అంటారా? మేబీ అయి ఉండొచ్చు. ఇప్పటికైతే ఎవరికైతే ఏం ప్రాబ్లం లేదు, బట్ కాస్తంతా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అంతే. అవును, ఆ ఫ్లాట్ లో జరిగింది. జరిగింది అండ్ కొంచెం అయితే థర్డ్ ఫ్లోర్ కి కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయి ఉండేది. సో ఫైర్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన వల్ల ఆగిపోయింది. చాలా తొందరగా
జరిగింది. యాక్చువల్ వాళ్ళు రావడం కూడా తొందరగా వచ్చాడు. ఇమీడియట్ రెస్పాన్స్ ఉండడం వల్లనే ఇది ఏం జరగలేదు యాక్చువల్ ప్రమాదం. ఓకే. లేకపోయి ఉంటే మేబీ లోపల ఎవరు లేరు కదా, ఎవరు లేరు. ఎవరు లేరు. సో నథింగ్, ఏది కాలేదు కానీ జస్ట్ షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏసీ బ్లాస్ట్ అయింది. అవును. అండ్ ఇది చాలా సార్లు మేము వీళ్ళకి చెప్పాము కానీ ఎవరు పట్టించుకోరు. అంటే మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ ఉండదు ఈ బిల్డింగ్ కి. ముందు నుంచి కూడా ఏం చెప్పినా ఎవరు సరిగా పట్టించుకోరు. ఓనర్స్ కి చెప్పినా పట్టించుకోరు. అది మెయింటెనెన్స్ చాలా తక్కువ. అంటే మెయింటెనెన్స్ వాళ్ళు లోపం వల్లనే ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు అంటారా? ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల. వాస్తవానికి మనం ఉండే దగ్గర ఏదైనా మంచి ఉండాలని కోరుకుంటాం. అటువంటిది కరెంట్ సింగిల్ ఫేస్ ఉందని తెలిసి కూడా మీరు ఎందుకని ఎంత ధైర్యంతో ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ? యాక్చువల్లీ ఇంతవరకు ప్రాబ్లం ఏం రాలేదు వాళ్ళకి, ఎవరికి రాలేదు దీని గురించి. బట్ అప్పుడప్పుడు కూలర్ అది తీసినప్పుడు అయితే ఫ్యూజ్ ఎగిరిపోవడం అట్లా జరిగేది. అండ్ మాకేంటంటే ట్రాన్స్పోర్టేషన్ కైనా అన్నిటికీ ఇది అవైలబుల్ గా ఉంది, నియర్ బై ఉంది, బస్సు మెట్రో అన్ని దగ్గర ఉంది కదా అని చెప్పేసి మేము ఈ ఏరియా కొంచెం లొకేషన్ మాకు అనుకూలంగా ఉంటుంది అన్నిటికీ అని చెప్పేసి ఈవెన్ అడ్జస్ట్ అవ్వకుంటూ ఉంటున్నాము. మెయింటెనెన్స్ కూడా ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేదు. అది కూడా చాలా వరకు లైట్ తీసుకున్నాము. బట్ ఈ రోజు ఇది జరగడం వల్ల మేబీ వచ్చింది.